వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ వీడియోలో అయితే అమెజాన్ నుంచి అయితే లైఫ్ లాంగ్ బ్రాండ్కి సంబంధించి డ్రై ఐరన్ బాక్స్ అయితే ఆర్డర్ చేశాను. ఇవాళ డెలివరీ అయింది. వాటి అన్బాక్సింగ్ మరియు రివ్యూ గురించి అయితే ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఇదివరకే మీరు ఐరన్ బాక్స్ కొనేటప్పుడు అంటే డ్రై ఐరన్ బాక్స్ తీసుకుంటే బెటర్, స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకుంటే బెటర్, డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్స్ తీసుకుంటే బెటర్, ఏ సోలో ప్లేట్ ఉంటే బెస్ట్ అని చెప్పి ఇలా కంప్లీట్గా ఐరన్ బాక్స్ బయ్యింగ్ గైడ్ సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న టాప్ 10 బెస్ట్ డ్రై అండ్ స్టీమ్ ఐరన్ బాక్సెస్ ఏమున్నాయని చెప్పి అవి కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, ఐరన్ బాక్స్ యొక్క బాక్స్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది చూడండి. సో ఇక్కడ లోగో చూసుకున్నట్టయితే లైఫ్ లాంగ్ అని చెప్పి వాళ్ళ బ్రాండ్కి సంబంధించి లోగో అయితే ఇచ్చారు. సో బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు లోపల అయితే ఒక ఐరన్ బాక్స్ అయితే ఉంచండి. సో ఐరన్ బాక్స్ ప్యాకింగ్ అంతా ఈ విధంగా వచ్చింది. ఇది మనకు చాలా చీప్ అండ్ బెస్ట్ ఐరన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది కూడా మనకు బిలో 500 లోపే అవైలబుల్గా ఉంటుంది. సో ఐరన్ బాక్స్ యొక్క మనకు ఈ విధంగా ప్యాకింగ్ అయితే ఇలా వచ్చింది చూడండి. సో మొత్తం ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తాను. ఫ్రెండ్స్, ప్యాకింగ్ ఓపెన్ చేయగానే మనకు ఐరన్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది. లోపల చూసుకున్నట్లయితే మనకు యూజర్ మాన్యువల్ అయితే ఉంది. సో ఈ ఐరన్ బాక్స్ అనేది ఎలా యూజ్ చేసుకోవాలని చెప్పేసి. సో ఇక్కడ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ఎంఆర్పి రేట్ వచ్చేసి 899 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే ఉంది. సో అంత ప్రైస్ అయితే కాదు, ఇది కూడా మనకు బిలో 500 లోపే అవైలబుల్గా ఉంటుంది. ఈ ఐరన్ బాక్స్ కూడా ఇది డ్రై ఐరన్ బాక్స్. సో అంతే మనకు ప్యాకింగ్ ఇది పక్కన చేద్దాం. సో మనకు ఓవరాల్గా ఐరన్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంది చూడండి. సో ఇక్కడ ఒక పేపర్ ఇచ్చారు చూడండి, రిమూవ్ దిస్ చూడండి సేఫ్టీ పేపర్ బిఫోర్ యూజ్ అని చెప్పేసి దీన్ని ఫస్ట్ రిమూవ్ చేయమని చెప్తున్నారు. సో అంతే మనకు ఓవరాల్గా ఐరన్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంచండి. సో మనకి ఈ ప్లేట్ చూసుకుంటే దీన్ని సోలో ప్లేట్ అంటారు. ఈ సోలో ప్లేట్ అయితే మనకు నాన్ స్టిక్ సోలో ప్లేట్. నేను ఆల్రెడీ బయ్యింగ్ గైడ్స్లో చెప్పాను, ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. మీరు ఐరన్ బాక్స్ కొనేటప్పుడు మినిమం చూడండి, ఈ నాన్ స్టిక్ సోలో ప్లేట్ కానీ సిరామిక్ సోలో ప్లేట్ కానీ ఐరన్ బాక్స్ తీసుకోండి. అల్యూమినియం సోలో ప్లేట్ అవాయిడ్ చేయండి అని చెప్పేసి. ఎందుకంటే నాన్ స్టిక్ అయితే మనకు మన క్లాత్స్ అయితే అతుక్కోవు. మన బట్టలు మామూలుగా మీరు అల్యూమినియం తీసుకుని అనుకో బట్టలు అయితే అతుక్కుంటాయి. అదే నాన్ స్టిక్ అయితే బట్టలు ఎక్కువ అతుక్కోవు. సిరామిక్ అయితే ఇంకా బెస్ట్ ఉంటుంది, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువైతే ఉంటుంది. మీకు బిలో 500 లోపు ఇది ఒక బెస్ట్ ఐరన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిలో 500 లోపే మీకు ఈ సోలో ప్లేట్ చూసుకుంటే నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంది. సో మనకి ఇక్కడ ఈ కౌడ్ చూసుకున్నట్టయితే అంటే ఈ వైర్ చూసుకున్నట్టు లెంత్ 1.5 మీటర్ కౌడ్ అయితే లెంత్ అయితే ఉంటుంది చూడండి. సో మనకి 3 పిన్స్ అయితే ఉంది. దీని లెంత్ మనకి ఈజీగా 1.5 మీటర్స్ అయితే ఉంది. ఇది మనకు 360 డిగ్రీస్ దాకా రొటేట్ అవుతుంది చూడండి. ఇది కూడా సో ఇది మనకు 180 డిగ్రీస్ దాకా రొటేట్ అవుతుంది చూడండి. సో ఇక్కడ జస్ట్ లోగో ఇచ్చారు చూడండి. ఇక్కడ మనకు ఆన్ చేస్తే లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక్కడ బటన్ చూడండి. సో ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవచ్చు చూడండి. ఇట్లా జస్ట్ ఇట్లా తిప్పగా మీకు సౌండ్ అయితే వినిపిస్తుంటుంది చూడండి. సో ఇలా మీరు టెంపరేచర్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో మనకు థర్మోస్టాటిక్ ఫ్యూచర్ కూడా ఎనేబుల్ ఉంటుంది. సో ఈ థర్మోస్టాటిక్ ఫ్యూచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఒకవేళ పొరపాటున మన ఐరన్ బాక్స్ అనేది ఓవర్ హీట్ అయిందనుకో అప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి థర్మోస్టాటిక్ అదే ఆప్షన్ అయితే ఉంటుంది. థర్మోస్టాటిక్ ఉండడం వల్ల మనకు ఓవర్ హీట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఈ మొత్తం ఆఫ్ అయిపోతుంది. అంటే హీటింగ్ మొత్తం కూల్ అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుంది. ఈ ఫీచర్ కొంచెం బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. సో మనకు ఓవరాల్గా ఐరన్ బాక్స్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. మనకు ఇక్కడ మొత్తం సో టెంపరేచర్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు మెయిన్గా ఈ ఐరన్ బాక్స్ వెయిట్ చూసుకుంటే చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది, పెద్ద వెయిట్ కూడా లేదు. సో మనం జస్ట్ అట్లా చేతిలో పట్టుకోవడానికి కూడా అంతేం అనిపించదు. ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ చూడండి. ఇదంతా మొత్తం ప్లాస్టిక్ బాడీ. మనకు ఈ సోలో ప్లేట్ అయితే ఈ నాన్ స్టిక్ సోలో ప్లేట్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ఐరన్ బాక్స్ యొక్క వాటేజ్ చూసుకున్నట్టయితే మనకు 1100 వాటేజ్ అయితే ఉంటుంది. అంటే 1100 వాట్స్ అయితే దీని ఐరన్ బాక్స్ యొక్క వాటేజ్ అయితే ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పిన వాటేజ్ కూడా మనకు ఎంత ఎక్కువ ఉంటే అంత త్వరగా హీట్ అవుతుంది. సో అందువల్ల మనకు వాటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. బిలో 500 ఇది కూడా మనకు ఒక బెస్ట్ ఐరన్ బాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇది డ్రై ఐరన్ బాక్స్. ఇదైతే స్టీమ్ ఐరన్ బాక్స్ అయితే కాదు, ఓన్లీ డ్రై ఐరన్ బాక్స్ మాత్రమే ఇది. ఒకవేళ ఇది కూడా మీరు కొనాలంటే వీటికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఐరన్ బాక్స్ మీరు కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో చూడండి, తప్పకుండా ఈ వీడియో లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసి ఛానల్లో అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.